నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు నాకు వస్తున్న కామెంట్లు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా జీవితంలోకి వచ్చిన కొంతమంది మంచి మనుషుల గురించి ఈ వీడియో చేస్తున్నానండి. అయితే మొన్నటి వీడియోలో అమ్మ మాట జయ మేడం గారి గురించి చెప్పానండి. ఆవిడ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువేననుకోండి. చేయాలంటే మరొక వీడియో అవుతుంది. ఇంకా ఎందుకంటే ఆవిడే కదండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మంచివారే. మరైతే ఈ వీడియోలో మన ఛానల్ ద్వారా పరిచయమైన తోటి యూట్యూబర్స్ వారు చేసిన సహాయం గురించి, అలాగే మన ఈ ఛానల్కి వచ్చిన మంచి సబ్స్క్రైబర్స్ వారు పెడుతున్న కామెంట్స్, వారు చూపిస్తున్న ఆదరణ గురించి ఈ వీడియో చేయబోతున్నానండి. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా కూడా ఇంతమంది మంచి వ్యక్తులు మన జీవితంలోకి వస్తారని నేను అస్సలు అనుకోలేదండి. మనం ఛానల్ పెట్టకముందు చాలామంది యూట్యూబ్లో వాళ్ళకు వస్తున్న బ్యాడ్ కామెంట్స్ గురించి గట్టా చెప్పేటప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా కొంచెం జడిసాను అన్నమాట. ఎవరన్నా బ్యాడ్ కామెంట్ పెడితే మన మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి నొచ్చుకుంటాము. కాబట్టి మనం యూట్యూబ్ ఛానల్ పెడదామా లేదా అని కూడా కొన్ని రోజులు ఆలోచించవలసి వచ్చిందండి. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఈ యూట్యూబ్లో ఇంతమంది మంచివాళ్ళు ఉంటారని, నాకు ఇంత ఎంకరేజ్ చేస్తారని, ఇంత సపోర్ట్ చేసి ఇంత మంచి కామెంట్లు పెట్టి మమ్మల్ని ఇంత ప్రోత్సహిస్తారని అసలు కల్లో కూడా అనుకోలేదండి. అంతా ఆ భగవంతుడు చలవ వల్ల. చాలామంది కామెంట్ల వల్ల బాధపడుతుంటే నేను మాత్రం కామెంట్ల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నానండి. అలాంటి మంచి కామెంట్లు పెడుతున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, నా జీవితంలో అమ్మ మాట జయ మేడం గారు చేసిన సహాయం మరెవరూ చేయలేదని చెప్పాను కదండి. ఆవిడ తర్వాత నా స్నేహితుడు రాజేంద్ర గురించి కూడా ఒక వీడియో చేసి చెప్పాను. ఇప్పుడు మనకి ఈ యూట్యూబ్లో ఇంకా మిగతా వారు కూడా ఏ విధంగా సహాయం చేశారని చెప్తాను. మొన్నటి వీడియోలో కూడా రాధా మేడం గారి గురించి కొంచెం చెప్పానండి. ఇలా మనకి యూట్యూబ్లో చాలామంది మంచి మనసున్న వ్యక్తులు మన జీవితంలోకి ఒక్కొక్కరుగా వస్తుంటే నేను ఎంతో కాలం నుంచి ఎక్కడికి వెళ్ళినా అందరూ చెడ్డ వ్యక్తులే నా జీవితంలోకి వస్తున్నారు అని బాధపడే నాకు, కాదు ఈ ప్రపంచంలో చాలా మంచి వ్యక్తులు కూడా ఉన్నారు అని ప్రూవ్ చేస్తూ ఈ అమ్మ మాట జయ మేడం గారు, ఈ రాధా మేడం గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన జీవితంలోకి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారండి. యూట్యూబ్లో ఎక్కువగా పేర్లు పెట్టేవారు, హేళన చేసేవారు, గుచ్చేవారే ఉంటారని అనుకునేవాడినండి. కానీ మెచ్చేవాళ్ళని మాత్రమే మన యూట్యూబ్ ఛానల్లోకి పంపించాడండి ఆ భగవంతుడు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసమైతే ఇంక అస్సలు చెప్పనక్కర్లేదండి. ఏ జన్మలో ఏమి పుణ్యం చేసామో కానీ చాలా మంచి పర్సన్స్ మనకి సబ్స్క్రైబర్స్గా వచ్చారన్నమాట. ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ కామెంట్లు చూస్తుంటే కన్నీళ్ళు ఆగవండి. అంత మంచిగా ఆదరిస్తూ కామెంట్లు పెడుతూ ఉంటారు. మన సొంత వాళ్ళు కూడా మనల్ని ఇంతగా ప్రేమించరండి. అంత మంచి సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి వచ్చారన్నమాట. కామెంట్ల ద్వారా మీరు చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి ఏమిచ్చి కూడా మీ రుణాన్ని తీర్చుకోలేనండి. అసలు ఆ కామెంట్స్ ఎంత ప్రేమగా, ఎంత అభిమానంగా చేస్తున్నారంటే నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుందండి. మరి అలా మనకు వస్తున్న ఈ మంచి కామెంట్లను కొన్నిటిని ఇక్కడ స్క్రీన్పై చూపిద్దాం అనుకుంటే మరి మనకి చాలా ఎక్కువ కామెంట్లు వస్తున్నాయండి. మరి కొంతమంది ఇక్కడ చూపించి కొంతమంది ఇక్కడ చూపించకపోతే మేము ఇంతకంటే మంచి కామెంట్స్ పెట్టాము, మా కామెంట్స్ని ఇక్కడ చూపించలేదని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ మేము చూపించట్లేదండి. చాలామంది చాలా మంచి కామెంట్లు చేస్తున్నారు. అవి మీరు చూడాలనుకుంటే వీళ్ళే మా అమ్మ నాన్న, ఇదే మా ఇల్లు అనే ఆ వీడియోలో కానీ, మా ఆవిడ నేను కలవ పువ్వులు తీస్తున్నాం ఆ వీడియో కానీ, ఇలాంటి చాలా వీడియోల్లో మీరు ఒక్కసారి ఆ వీడియో కింద ఉన్న కామెంట్లను చూడండి. మా ఛానల్ని చూసే మంచి వాళ్ళు ఎంత మంచి కామెంట్లు పెడుతున్నారంటే నిజంగా ఏ జన్మలో పుణ్యమో ఇంత మంచి వాళ్ళను మా ఛానల్లోకి పంపించాడు ఆ భగవంతుడని నేను చాలా ఆనందపడుతున్నానండి. ఇంకా మాకు మీరు చేస్తున్న ఈ కామెంట్లు అసలు వెలకట్టలేని విలువైనవండి. ఒక యూట్యూబర్కి మీరు చేసే ఇలాంటి కామెంట్లు అసలు ఎంత విలువైనవంటే అవి మామూలు పర్సన్కి తెలియవన్నమాట. ఆ వీడియోలు చేసే వాళ్ళకి తెలుస్తాయి మీ కామెంట్లు ఎంత విలువైనవనేది. మాకు ఇలాంటి కామెంట్లు చేస్తూ మళ్ళీ ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి అని మాకు ఈ ప్రోత్సాహాన్ని కలిగిస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇలాగే ఇప్పుడు కూడా మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే కొంతమంది వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పెడుతున్నారండి.
ఆ వాయిస్ మెసేజ్లు వింటుంటే అసలు ప్రపంచంలో మరీ ఇంత మంచి వాళ్ళు ఉంటారా, నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా అని, ఇంతగా ప్రేమించి ఆదరించే ఇంత గొప్ప వ్యక్తులు నా జీవితంలోకి వస్తారని నేను అసలు కలగనలేదండి. నా జీవితంలో మీకు ఏమిచ్చి కూడా మీ రుణాన్ని నేను తీర్చుకోలేనండి. నాకు తోటి యూట్యూబర్స్ కూడా చాలా సహాయం చేశారండి. ఎందుకంటే యూట్యూబర్స్ ఒకరి మీద ఒకళ్ళు అసూయతోటి లేకపోతే ఇంకో విధంగా ఉంటారనుకునేవాడిని. కానీ తోటి యూట్యూబర్స్ కూడా మా వీడియోల్ని వాళ్ళు తీసుకుని వాళ్ళ ఛానల్లో చెప్పి మా గురించి మా నెంబర్లు ఇచ్చి మా ఛానల్ గురించి ప్రమోట్ చేస్తూ చాలామంది సహకరించారన్నమాట. అయితే మరి అందరి గురించి మనం చెప్పలేం, కానీ మచ్చుకు కొన్నన్నా చెప్తానన్నమాట. ఇదిగండి ఈవిడ పార్వతీ జేజమ్మ ఛానల్ వారు. ఈవిడ నన్ను తన పెద్ద కొడుకుగా అంటూ ఉంటారండి. అంటే తన పెద్ద కొడుకు అకాల మరణం చెందడంతో నువ్వు వచ్చు నా పెద్ద కొడుకులాగా అనిపిస్తున్నావు బాబు అని చాలా ప్రేమగా కన్నతల్లిలా నాతోటి మాట్లాడుతూ ఉంటారండి. ఒకసారి డబ్బులు పెట్టి మన దగ్గర మొక్కలు తెప్పించుకున్నప్పుడు కొరియర్ ప్రాబ్లంతో 12 రోజుల దాకా వెళ్లకుండా 12 రోజుల తర్వాత వెళ్ళి అవి చనిపోయినాయండి. తరువాత మళ్ళీ మొక్కలు పంపమన్నప్పుడు వద్దమ్మా నాకు డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా పంపుతానని నేను పంపితే, కాదు బాబు ఎంతో చెప్పు అంటే నేను చెప్పకపోతే బలవంతంగా మళ్ళీ వాళ్ళ మనవడితోటి 1200 ఫోన్పే చేయించేశారండి. మీకు పంపించినవి 500 ఖరీదు చేయవు అమ్మ, వద్దమ్మా వెనక్కేసేస్తానంటే వద్దు బాబు వద్దని పట్టుబట్టి నువ్వు ఎంత కష్టపడుతున్నావు బాబు, నీలాంటి వాళ్ళకి ఇస్తే ఏమీ అవ్వదులే అని మనల్ని అంత ప్రేమిస్తూ, రెండవది మన ఛానల్లో రెండిట్ల గురించి కూడా ఆవిడ ఛానల్లో ఎంతగానో చెప్పి మన వ్యాపారం గురించి చెప్పి మన నెంబర్ ఇచ్చి చాలా సపోర్ట్ చేశారండి. ఏ జన్మ రుణానుబంధమో భగవంతుడు ఇలాంటి మంచి వ్యక్తుల్ని మన జీవితంలోకి పంపిస్తున్నాడు అన్నమాట. ఇదిగండి ఈవిడ వచ్చేసి సుమతీస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ వారు. ఈవిడ మన ఛానల్ గురించి మన వ్యాపారం గురించి ఆవిడ ఛానల్లో చెప్పి మన నెంబర్ ఇచ్చి కనీసం ఆవిడ ఛానల్ ద్వారా మనకి కొన్ని బేరాలన్నా రావాలని చాలా ట్రై చేసి మనల్ని ప్రోత్సహించారండి. చాలా ఓపికగా మన వీడియోలన్నీ చూసి అందులో కొన్ని ముక్కలు కట్ చేసుకుని ఒక వీడియో తయారు చేసి మన కోసం ఆవిడ ఛానల్లో పెట్టి ఈ విధంగా చేశారన్నమాట. ఇదిగండి ఈ ఛానల్ వచ్చేసి క్రియేషన్స్ బై శోభ యూట్యూబ్ ఛానల్. ఈ మేడం అయితే మన గురించి 2 వీడియోలు చేసి వాళ్ళ ఛానల్లో పెట్టి ప్రమోట్ చేశారండి. ఇందిరా టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ వారు. ఈవిడైతే నన్ను తమ్ముడని మా ఆవిడ్ని మరదలని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నన్ను తమ్ముడు అని సొంత అక్కయ్యలాగా తమ్ముడిలా నన్ను పలకరిస్తూ ఉంటారు. ఈవిడ కూడా మన ఛానల్ గురించి ఆవిడ ఛానల్లో చెప్పి ప్రమోట్ చేశారండి. రెండవది ఏంటంటే ఈవిడి మనకు పరిచయం అయిన కాడి నుండి అంటే కొన్ని నెలల క్రితం నుండి కూడా ప్రతి వీడియోని క్రమం తప్పకుండా చూసి కామెంట్ చేస్తూ ఉంటారు. ఇదిగండి ఈవిడ శుచి క్రియేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వారు. ఈవిడ కూడా మన ఛానల్ గురించి ఆవిడ ఛానల్లో చెప్పి ప్రమోట్ చేశారండి. ఇలా ఈ విధంగా మనకంటా ముందు నుంచి ఎప్పటి నుండో ఉన్న ఈ ఛానల్స్ వారు చాలామంది మన ఛానల్ గురించి మన గురించి వాళ్ళ ఛానల్లో చెప్పి ప్రమోట్ చేశారండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఛానల్ని కూడా చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ విధంగా తోటి యూట్యూబర్స్ కూడా నాకు ఎంతో సహాయం చేశారండి. ఇలా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. ఇలాగే నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరు చొప్పున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.